హాయ్ ఫ్రెండ్స్, ఒకసారి వీడియో చూడండి. సో వీరి జాతకంలో 2027 నుండి సమస్యలు ఉండే అవకాశం ఉంది. 2027 వరకు సో బాగానే ఉంటుంది వ్యవహారం. 2027 నుండి వైవాహిక జీవితంలో సమస్యలు అనేటువంటి ఏర్పడతాయి. అలాగే వీరి సమస్యలకు ప్రధానమైనటువంటి కారణం ఒక స్త్రీ మూలకంగా ఉంటుంది. ఒక స్త్రీ మూలకంగా వీళ్ళ భార్యాభర్తల మధ్యన గొడవలు వచ్చేటువంటి అవకాశం ఉంది. సో వీళ్ళ జాతకంలో నా అల్టిమేట్ స్టేట్మెంట్ ఏంటంటే, శోభిత ధూళిపాడ మరియు నాగచైతన్య జాతకంలో షష్టాష్టకాల గారి గురించి చెప్పాను నేను కాదు. బట్ కాకపోతే ఆ వీడియో చూసిన తర్వాత నాకు చాలా బాధేసిందండి. వాళ్ళు ఇప్పుడే దాదాపు 24 hours కూడా కదా ఎంగేజ్మెంట్ చేసుకుని, అంతలోకే మీరు మ్యారేజ్ చేసుకుంటే 2027లో ఒక అమ్మాయి దగ్గర మీరు విడిపోతారు. ఒక అమ్మాయి మీ మధ్యలోకి, ఆ అమ్మాయి కారణంగా మీరు విడిపోతారు. మీరు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారని చెప్పడము ఎంత తప్పండి. అరే వాళ్ళు ఏమన్నా మనం అడిగారా? నోట్లో వస్తే ఒక మంచి మాట రాదు సార్. మీకు ఎప్పుడు చూసినా ఆ హీరో జీవితం నాశనం అయిపోతుంది, ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది, తెలంగాణలో ఆ పార్టీ గెలుస్తుంది, ఏపీలో ఈ పార్టీ గెలుస్తుంది. మీరు చెప్పిన జాతకం ఇప్పటి వరకు చూస్తే 80% ఫెయిల్యూర్సే ఉన్నాయి. ఓకే, ఏదైనా కనీసం జీవితాల గురించి అన్నా సరే వాళ్ళని మనం అడిగారా? నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూశాను, నాతో జాతకం చెప్పించుకోవాలంటే నా అపార్ట్మెంట్ కావాలి దాదాపు 8,000 వరకు ఖర్చు అవుతుందని చెప్పారు. అంటే ఐ మీన్ దానికి అర్థం ఏంటి? ఎవరైనా మిమ్మల్ని అడిగితే చెప్తారు, బట్ వాళ్ళు ఏమైనా మిమ్మల్ని అడిగారా జాతకం చెప్పమని? మీరు నిజంగా మంచి కోరేవారైతే వాళ్ళ ఇంటికి వెళ్ళి సార్ ఇలా ఉంది మీ జాతకాలు మార్చుకోండి, లేకపోతే ఇది చేసుకోవద్దని చెప్తారు. అంతే తప్ప సోషల్ మీడియాలో వీడియో పెట్టేస్తే ఎంత బాధగా ఉంటుందండి వాళ్ళకి. అసలు టోటల్ కరెక్ట్ కాదు ఇది. నాకైతే చాలా బాధ వేసింది అనమాట. దీని గురించి ఎవరైనా మంచి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని నేను కోరుకున్నాను. థ్యాంక్ యూ.